రిజర్వేషన్లు కార్పొరేషన్లు రిజర్వేషన్లు వెంటనే 10% రిజర్వేషన్లు వెంటనే జై ఓసీ జై ఓసీ ఐక్యత ఐక్యత ఆవాజ్ దో ఆమేన్ ఆవాజ్ దో ఆమేన్ ఆవాజ్ దో ఆమేన్ జై ఓసీ రైతులకు 5 లక్షల ఆరోగ్య బీమా రైతులకు 5 లక్షల ఆరోగ్య బీమా రైతులకు 5 లక్షల ఆరోగ్య బీమా స్వామినాథన్ కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి 10% పేదలకు కల్పించినటువంటి రిజర్వేషన్ వెంటనే ఓసీ ఐక్యత రెడ్డి వైశ్య కార్పొరేషన్ వెంటనే రెడ్డి వైశ్య కార్పొరేషన్ వెంటనే రైతుకు 5 లక్షల బీమాని నిజామాబాద్లో బస్సు కోర్టు వెంటనే వారికి 10% రిజర్వేషన్ కల్పించేదాన్ని చట్టబద్ధత చేస్తూ ఆర్డినెన్స్ రూపాయన తీసుకొచ్చినటువంటి దాన్ని హర్షిస్తూ మరి అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుంచుకునే విధంగా ఈరోజు ఒక సాధన దీక్ష ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని ఈ 18 నాడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో దానికంటే ముందే 4 రోజుల సమయం ఉంది. అప్పటి వరకే ప్రత్యేకంగా మరి మంత్రిమండలిన ఏదో సమావేశపరిచి ఆ సమస్యలు పరిష్కరించాలి, 10% రిజర్వేషన్స్తో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాటికి చట్టం చేయాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు 4-5 రోజులు ఎండనక వాననక నీకు ప్రతి కుటుంబం పిల్లలతో సహా నిజామాబాద్ జిల్లాలో పసుపు జైత్యాల జిల్లాకు సంబంధించిన రైతులంతా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. 2014లో కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎంపీ గారు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తామని. మరి 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఆ బోర్డు కేంద్రం ఏర్పాటు చేయలేరు. అది కూడా వెంటనే ఏర్పాటు చేయాలని. అదే కాకుండా ఇలా అగ్రకులాలంటేనే ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు. మరి ఇలా మాకు ఎక్కడ కూడా ఆధారం లేదు, ఏదానికి కానీ ఆరోగ్య భద్రత లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ఇలా స్వామినాథన్ కమిషన్ 14 పంటలకు ఎంఎస్పి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇచ్చి రైతులను ఆదుకోవాలి. అప్పుడు ఏ ఉద్యోగాన్ని విషయంలో కానీ ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరు ఎదురు చూడరు. ఇలా రైతు సుభిక్షంగా ఉంటేనే ఇలా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సిఫారసు చేసిర్రు. ఆ సిఫారసు మేరకే 14 పంటలకు ఇలా గిట్టుబాటు ధర కల్పించి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మీదనే ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ఏవైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నామో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి దీక్ష ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామో వాటిని 18 తారీఖు వరకు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ్స్ కానీ మిగతా అగ్రకులాలకు సంబంధించిన అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాటకు నిలబడని ఈ ప్రభుత్వం రేపు ఎంపీ ఎన్నికలైన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కరించాలనే ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా 10% రిజర్వేషన్ కల్పించిన దాన్ని వాళ్ళకి 5%, కాపులకు 5%, అగ్రకులాలకు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారు మొన్ననే చట్టం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా మైనార్టీలకో లేకపోతే ఇంకో కులాలకో ఇళ్ళకి సగం కోత పెట్టి మా కడుపు కొట్టే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముందే మేల్కొని ఈ ప్రభుత్వానికి గట్టిగా తెలియజేస్తున్నాం. వెంటనే పరిష్కరించాలి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా వ్యతిరేకంగానే మీకు రిజల్ట్ వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ తెలుసు. రెడ్డి ఐక్య వేదిక, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు వైశ్య వికాస్ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో
10% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక సాధన దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధన దీక్షలో భాగంగా ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అలాగే రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు బీమా 5 లక్షల బీమాని వెంటనే రైతుల కోసం అమలు చేయాలి. అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలాగే ఈబీసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఒక నెల కింద హైదరాబాద్లో నితిన్ గడ్కరీ గారికి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చట్టం తీసుకొచ్చేందుకు వారికి కృతజ్ఞతగా ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రము రిజర్వేషన్ని 10% రిజర్వేషన్ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికే వాగ్దానం చేసి ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అలాగే రెడ్డిలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు వైశ్యలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు రెడ్డి కార్పొరేషన్ని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటువంటి నేపథ్యంలో కనీసం దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ సాధన దీక్ష ద్వారా మరొకసారి తెలియజెప్పడం కోసం ఒక డిమాండ్ మేము ఈ సంఘాల ద్వారా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరి రెడ్డి ఐక్యవేదిక ద్వారా ఈరోజు ప్రభుత్వానికి తెలపడం కోసం చేస్తున్నటువంటి సాధన దీక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తాయిలేలు ఇచ్చడం తండుకొని చావండి అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతగా 10% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీంట్లో ఎలాంటి శశపిషలు లేకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంట్ అభ్యర్థులకు మేము ఒకటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ఎన్నికలు వచ్చి షెడ్యూల్ 18వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోపలనే మాకు ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని తప్పించుకునేటువంటి నేపథ్యం ఉంటే ఇది ఎలక్షన్ కోడ్ కిందకి రాదు కాబట్టి యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా కొంతమంది అవాకులు చవాకులు పలికే విధంగా సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొట్టేసింది కాబట్టి ఆ రిజర్వేషన్ని అమలు ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉన్న దాంట్లోనే ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి దానికి చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చేయకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా ఈ సాధన దీక్ష ద్వారా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఓసీజేఏసీ ప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ఈ 2-3 సంవత్సరాల కృషి ఫలితం కానీ మేము కష్టపడ్డది, మేము ప్రభుత్వానికి వినవించుకున్నది, మరి మనం ఎలక్షన్ల ముందే మరి అన్ని పార్టీలకు కూడా మేము వెళ్ళి మెమోరాండం ఇచ్చి ఖచ్చితంగా రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రం మేము ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంటనే స్పందించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దాని వెనుక మేము ఎంపీ వినోదన్న గారితో అనేకసార్లు మేము ప్రజాప్రతినిధులం కానీ మేము కానీ వారికి వినియోగించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి రైతులు పడుతున్న బాధలు కానీ రెడ్డిలు పడుతున్న బాధలు కానీ మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మేమంతా కూడా సఫలమేమని మేము అనుకుంటున్నాం. దాని పర్యవసానమే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. రెడ్డి ఐక్యవేదిక ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాధన దీక్ష. ఈ సాధన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ సాధన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దీక్ష ద్వారా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు న్యాయం చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేయడం కోసమే ఈరోజు సాధన దీక్ష. మరి
కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు అయినప్పటికీ కేంద్ర సెక్టార్లో కూడా వాళ్ళు 10% రిజర్వేషన్ అమలు చేశారు. మరి ఇప్పటి వరకు మీరు గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఎలాంటి తీర్మానం చేయలేదు. అడగకుండా ఎన్నోసార్లు మీరు ఎంతో మందికి మీరు ఇక్కడికి వెళ్ళి తీర్మానాలు చేసి పంపించినటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్ మరి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ 10% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని మేము ఈ వేదిక నుండి అడుగుతున్నాము. వాస్తవానికి ఒక మంచి సదుద్దేశంతోనే ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ మరి ఎందుకు ఇన్ని రోజుల నుండి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దాని గురించి ఒక ప్రకటన కూడా ఇంతవరకు ఎక్కడ మీరు అసెంబ్లీలో కానీ బయట కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది. దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలలో పిల్లలకు వైద్య ఉద్యోగాలు ఎందుకంటే చాలా మటుకు ఆ 10%తోనే ఎంతో మెరిట్తో ఉద్యోగం సంపాదించుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి వీలైనంత తొందరగా దీన్ని అమలు పరచాలని నేను ఈ రాష్ట్ర గవర్నమెంట్ను అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా.